మనతో పాటు కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం ఉన్నారు. నిన్న బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకు వారిని అడిగి తెలుసుకుందాం. బాల్కసుమన్ నిన్న ముఖ్యమంత్రి పైనకి కొంత చెప్పు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. దానిపైన మీ సమాధానం ఏంటి? బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యే వాడి నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడడం సరైనది కాదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం సరైనది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడినావంటే రాష్ట్ర ప్రజలను మాట్లాడినట్టే, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడినట్టే. నీవు బాల్కసుమన్ నీ నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకుంటే నాలుక ఘోషిస్తాం, జాగ్రత్త. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది. నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు కేసీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరువు. ఎందుకంటే ఆ పాలేరు పని చేసుకుంటూనే ఉండాలి తప్ప నీవు ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలు మా రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కానీ కేసీఆర్ను అనకూడనటువంటి మాటలు రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణ జాతిపిత, ఆయన తొలి ముఖ్యమంత్రి, ఆయనను పట్టుకొని అనకూడని మాటలు అన్నారు కాబట్టి మేము రెచ్చిపోయినటువంటి వాళ్ళు చెప్తారు. ఎవడయ్యా జాతిపిత? ఎవడు జాతిపిత? మీరు ఇంకోసారి మీడియా కూడా మాట్లాడకూడదు. ఎవడు జాతిపిత? ఏమిటి జాతిపిత? రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నాడు కేసీఆర్ కుటుంబం. వాడు ఎవరు సుమన్ అయినటోడు ఆయన ఇంటికాడ పెద్ద పాలేరు. కేసీఆర్కు కేటీఆర్కు పెద్ద పాలేరు. ఆ పెద్ద పాలేరుతో మాట్లాడిచ్చారు. వీళ్ళు మాట్లాడేది కాక మళ్ళీ పెద్ద పాలేరు సుమన్తో మాట్లాడిచ్చారు. వాడు 2008లో వాళ్ళ ఇంట్లో జాయిన్ అయ్యాడు. వాడు పెద్ద పాలేరు ఎక్కడ? పెద్ద పాలేరు పని చేసుకుంటూ ఉన్నోడిని ఎమ్మెల్యే చేసిర్రు, ఎంపీ చేసిర్రు. వానికి రాజకీయాలు తెలియదు, ప్రజాస్వామ్యం అంటే తెలియకుండా మాట్లాడుతున్నాడు. కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత నాయకులు అందరూ కూడా వారి మీద దాడి చేస్తారు. ఖబర్దార్ చెప్తున్నా సుమన్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. అదేవిధంగా ఇంకో విషయం, ఎవరు జాతిపిత? ఎవరే ఇక్కడ జాతిపిత? ఎవడు? కేసీఆర్ జాతిపితనా? ఏమిటికి జాతిపిత? తెలంగాణ తెచ్చినోడు కేసీఆరా? తెలంగాణ తెచ్చినోడు కేసీఆరా? చావు నోట్లో పెట్టలేదు, దొంగ దీక్ష పట్టాడు. అవన్నీ మేము చెప్తాం. ఈ 5 సంవత్సరాలు అదే పని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ఇవాళ దీక్ష పట్టాడు. చావు నోట్ల తలబెట్టడం, చావు నోట్ల ప్రాణం పెట్టడం, ఎవడవి అన్ని బూటక మాటలు. ఖచ్చితంగా ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమం నీతి నిజయితోని కేసీఆర్ చేయలేదు. ఇవాళ దొంగ దీక్ష పట్టాడు. ఆనాడు సిద్దిపేటలో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్తే 3 గంటల వరకు ఆకలి అవుతుందంటే ఇడ్లీ వడ తీసుకొచ్చి టిఫిన్ పెట్టారు, చూసిచ్చారు, తాగాడు. మళ్ళా సాయంత్రం వరకు ఉన్నాడు, మళ్ళీ టిఫిన్ చేశాడు. మేమున్నాం కదా, తెలంగాణ ఉద్యమకారులుగా మేమున్నాం కదా అక్కడ. తెల్లారి వెంటనే మళ్ళీ టిఫిన్ చేశాడు. 2వ రోజు అర్జెంటుగా నిమ్స్కు తరలించారు. ప్రభుత్వాన్ని బతిలాడాడు. ఆ రోజు జానారెడ్డి గారు మధ్యవర్తి వహించాడు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బతిలాడుకున్నాడు. కేశవరావుని బతిలాడాడు. మా ముఖ్యమంత్రిని, ఆనాడున్న ముఖ్యమంత్రిని రోషయ్య గారిని బతిలాడి చెప్తే ఇక్కడ ఉండొద్దు అని చెప్తే అక్కడ నుండి హైదరాబాద్ నిమ్స్కి వచ్చాడు. నిమ్స్కు తీసుకొచ్చినాక జ్యూసులు లాగాడు, గ్లూకోజ్లు ఎక్కాయి. ఇంకా దీక్ష ఎక్కడిది? ఇక్కడ దీక్ష అంటే ఎవరు? దీక్ష అంటే కూడా పొట్టి శ్రీరాములు పట్టింది దీక్ష అంటే దాన్ని ప్రాణత్యాగం చేశాడు పొట్టి శ్రీరాములు గారు. అగో దాన్ని దీక్ష అంటాడు. అసలైన నాయకుడు గయ్యని అంటాడు. నువ్వెవడయ్యా? నువ్వు దీక్ష చేసినవా? దొంగ దీక్ష చేసి నేను జాతిపీతను ఉద్యమం చేసింది మేము. ఆనాడు ఆయన దీక్ష చేయడం మూలంగా నాయకత్వం వహించిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన, తెలంగాణ ఉద్యమానికి కాదు. మేము మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం, తెలంగాణ ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు నాయకత్వం వహించింది నేను. ఇవాళ పొలిటికల్ చేసి ఉద్యోగ సంఘాలకు, ప్రజలకు నాయకత్వం వహించింది కోదండరాం. ఇవాళ విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహించండి పెడమర్తి రవి, రాజారాం యాదవ్. ఇట్లా మేము ఉద్యమాలకు నాయకత్వం వహించడం. మేము వాడు కూడా దీనికి టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించాడని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ 2001లో పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించాడు. టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకుడు కేసీఆర్ అంటాడు, కానీ తెలంగాణ ప్రజలకు నాయకుడు కాదు.
ఎందుకంటే బాల్కసుమన్ మీద కోపంతో ఇప్పుడు వెంకటేష్ నేతను కాంగ్రెస్లో చేర్పించుకున్నారా? అదే వాడి కోపం బాగా పెద్దపాలెం గురించి మాట్లాడి వారి కోపం మీద వెంకటేష్ నేత అన్నటోడు టీఆర్ఎస్కు వేయండు. వారికి ఆ దొర దగ్గర పాలేరు పని చేయడం ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వస్తున్నారు. వాళ్ళంతా ఆ దొర దగ్గర పని చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు వాళ్ళంతా. దాన్ని అది కాదు. ఎందుకంటే ఇంకొకసారి కేసీఆర్ అంటే ఈ జాతిపిత అనకూడదు. ఎందుకంటే కేసీఆర్ ఈ జాతిపిత కాదు. ఇయ్యలో దీక్షని పట్టి తెలంగాణలో ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ చావు కారణమయ్యాడు. శ్రీకాంతాచారి చావు కారణము కేసీఆర్, హరీష్ రావే. ఇది వాస్తవం. రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టడం మూలంగా వాడు దీక్ష విరమించిండు, దొంగ దీక్ష పట్టిండు అని చెప్పి మనస్తాపం చెంది శ్రీకాంతాచారి చనిపోయిండు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను రికార్డు ముందర పెడతా. ఖచ్చితంగా 14వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర అసలు ఎవరు ఉద్యమం చేసిరు, ఎవరు ఉద్యమం చేయలేదు అనేది అసలు సంగతి 14 నాడు చెప్తాం ఖచ్చితంగా. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించలే, టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించాడు. తెలంగాణ ప్రజలకు మేము నాయకత్వం వహించాం. ఇప్పుడు మొన్న 23 ఎన్నికల్లో ప్రజలు కొంచెం ఇబ్బంది పడి కాంగ్రెస్ కోటేశ్వరి కానీ మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం అనేటువంటి మాట కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలను ఆనాడు 2001లో పార్టీ పెట్టుకున్నాడు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కితే కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని ఇచ్చాడు. ఆనాడు 2 మంత్రి పదవులు ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ భిక్షమేసింది. 2 మంత్రి పదవులు, హరీష్ రావు మంత్రి, నరసింహారెడ్డి మంత్రి. ఇయ్యలో వాళ్ళిద్దరు మంత్రులు ఆనాడు 2004లోనే. అంటే రాజకీయ వ్యవహారాలు చేశారు వాళ్ళు. రాజకీయ పార్టీని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ప్రయత్నం చేశాడు. ఆనాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఆయన్ని సీట్లు గెలిచేది, వాళ్ళు మంత్రులయ్యారు. 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబును మోసం చేశారు. మళ్ళీ తర్వాత ఇక తప్పని పరిస్థితి, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు నాయకత్వం వహించలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీల వల్ల కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ప్రజలు వెంటనే ఎంపీ ఎలక్షన్స్ మాత్రం మాకే ఓటేస్తారు అంటున్నారు. నేను 75 సంవత్సరాల నుండి ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు, దేశ ప్రజలు కూడా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ నమ్మించి మోసం చేశాడు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశాడు. తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థులను, ఉద్యోగులను, తర్వాత మొత్తం తెలంగాణ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేశాడు. ఎందుకు మభ్యపెట్టాడంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నాకు రాజకీయాలద్దు, నాకు ముఖ్యమంత్రి పదవద్దు, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, నేను కావలి కుక్కలాగా ఉంటా అని చెప్పినోడు. మరి ఇది మోసం చేసినట్టు కాదా? తెలంగాణ ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా సోనియా గాంధీ గారిని టీఆర్ఎస్ పార్టీకి విలీనం చేస్తా అని చెప్పాడు. సోనియా గాంధీని మోసం చేశాడు. ఎన్ని మోసాలయ్యా? ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను కూడా మోసం చేశాడు. తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశాడు. అధికారంలోకి వచ్చాడు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే ఫైనల్ ఈ ముక్క చెప్పండి. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా మళ్ళీ బీఆర్ఎస్ వైపే వెళ్తారనేటువంటిది కేటీఆర్, హరీష్, నిన్న బాల్కసుమన్ కూడా చెప్తుంది. హరీష్ రావుకు మస్తిబ్దం లేదు, కేటీఆర్ అంటోడికి మస్తిబ్దం లేదు. అసలు అలా కుటుంబ సభ్యులకు మస్తిబ్దం కోల్పోయినరు. ఎందుకంటే అధికారం పోయింది. 60 రోజుల అధికారం పోయి వాళ్ళకి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిగా తెలంగాణ ప్రజలు దొరల గడిల నుండి విముక్తి అయినరు, కేసీఆర్ గడిల నుండి విముక్తి అయినరు. కాబట్టి వాళ్ళకు భయం లేచింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పు చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇవాళ 30,000 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఇవాళ మొత్తం దోపిడీ జరిగింది, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంతో విచారణ చేసి ఆ లక్షల కోట్లు గిట్ట మళ్ళీ వసూలు చేస్తాడేమో,
ప్రభుత్వంతో విచారణ చేయించి మమ్మల్ని జైలుకు పంపుతారేమో అని భయం వాళ్ళకు లేచింది. ఓకే, థ్యాంక్ యూ కాంతం గారు. ఇది ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినంత వరకు కేసీఆర్ చేసినటువంటి అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ బయట పెడుతున్నటువంటి భయంతో కేటీఆర్, హరీష్ కానీ, బాల్క సుమన్ కానీ అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారనేటువంటి అంశాన్ని కాంతం గారు చెప్తున్నారు.